డిగ్రీ థర్డ్ ఇయర్ జీడీసీ కాలేజ్. మేము తీసుకున్న ప్రాజెక్ట్ పేరు ఆధునిక క్యూబా నిర్మాణంలో ఫిడెల్ క్యాస్ట్రో పాత్ర ఒక పరిశీలన. అందులో నేను చెప్పబోయే అంశం పేరు పరిచయం. ఫిడెల్ క్యాస్ట్రో 1976 ఆగస్టు 11న తూర్పు క్యూబాలోని ఓరియంటే ప్రావిన్స్లో వెలబిరా అనే ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. 1959 జనవరి 2న ఫిడెల్ క్యాస్ట్రో తన మిత్రుడు చెగువేరాతో మరియు తన 9,000 మంది సాయుధ దళాలతో కలిసి ప్రతిష్ట ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. 1959 నుండి 1976 వరకు క్యూబాకు ఫిడెల్ క్యాస్ట్రో ఒక ప్రధానమంత్రిగా వ్యవహరించి ఆ తర్వాత 1976 నుండి 2008 వరకు క్యూబాకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. 2006 జూలైలో అనారోగ్య కారణంగా తన తమ్ముడు రావుల్ క్యాస్ట్రోకు క్యూబాకు అధ్యక్షత బాధ్యతలు అప్పగించాడు. లక్ష్యాలు: కమ్యూనిస్ట్ విప్లవ విధానాన్ని అనుసరించి ఫిడెల్ క్యాస్ట్రో సాధించిన విజయాలను గురించి తెలుసుకొనుట, దేశ ఆర్థిక అభివృద్ధి సాధనలో మరియు మానవాభివృద్ధి సూచి స్థానంలో గొప్ప దేశాల సరసన క్యూబా సాధించిన విజయం వెనుక క్యాస్ట్రో చేసిన కృషిని గురించి తెలుసుకొనటం, 100% అక్షరాస్యత సాధించడంలో క్యాస్ట్రో అనుసరించిన విధానాన్ని తెలుసుకుంటా, పెట్టుబడిదారీ దేశాలకు ఎదురు నిలిచి క్యూబాను సర్వతోముఖాభివృద్ధికి సోషలిజం లక్ష్యాల ద్వారా అభివృద్ధి కృషి చేసిన విధానాలను తెలుసుకుంటాం. నా తదుపరి సమాచారాన్ని నాకు స్నేహితులు పంపిస్తారు. థ్యాంక్ యూ గణేష్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ వంశీ. ఈ ప్రాజెక్టులో చెప్పబోయే అంశం విషయ సేకరణ పద్ధతి. ఫిడెల్ క్యాస్ట్రో గురించిన సమాచార సేకరణ కొరకు వివిధ వార్తాపత్రికలు ప్రచురించిన సమాచార సేకరణ మరియు గ్రంథాలయాన్ని దర్శించడం, వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వ్యాసాలను పఠించి నమోదు చేసుకోవడం, ముఖ్యంగా నిత్య దత్తాంశమైన ఆధారాల ద్వారా విషయ సేకరణ చేసి నమోదు చేసుకోవడం, అంతర్జాలంలో సమాచారం సేకరించడం, అవసరమైన చిత్రాలను సేకరించి తద్వారా ప్రాజెక్ట్ పనిని పూర్తి చేయడం. అమెరికాకు కొరకరాని పోయేలా కమ్యూనిస్ట్ దేశాల సుప్రీమిత్రుడిగా ఫిడెల్ క్యాస్ట్రో 1961లో ప్రభాస్ క్యూబాలో తిరుగుబాటు సైన్యాన్ని ఏర్పరిచి ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కులదీసేందుకు అమెరికా ప్రయత్నించి విఫలమైంది. ఇక అప్పటి నుంచి క్యాస్ట్రో అగ్రరాజ్యానికి కొరకరాని పోయేగా మారారు. అగ్రరాజ్యంగా భావిస్తున్న అమెరికాకు ఎక్కడ ఏ విషయంలో కూడా భయపడకుండా అత్యంత ధైర్య సాహసాలతో ఫిడెల్ క్యాస్ట్రో వ్యవహరించి అమెరికా ఆంక్షలు నిరోధించి ఎదుర్కోగలిగాడు. ఫిడెల్ క్యాస్ట్రో తన జీవిత కాలంలో అమెరికాచి 638 సార్లు హత్యాయత్నానికి గురైనా కూడా ఎక్కడా కూడా భయపడక అంచంచల ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో అమెరికా ఆదేశాలను ధిక్కరించి ఎదిరించగలిగాడు. తదుపరి సమాచారం శ్రావణ్ తీసుకో. వైద్య ఆరోగ్య పరిపాలన సంస్థ క్యూబాలో వైద్య వసతులు, ఆసుపత్రులు, వైద్యుల సంఖ్య ఎంతో తక్కువగా ఉంది. దీంతో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందించిన తమ దేశానికి రప్పించుకోని వైద్య సేవలను పొందడం జరిగింది. 1994 సంవత్సరం వరకు క్యూబాలో వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెంచగా అంటే చివరికి చిన్న గ్రామంలో రైతాన్ని ఎంతో నిపుణులైన డాక్టర్లు వైద్య సిబ్బందిని సొంతంగా పెంచుకున్నారు. క్యాస్ట్రో ప్రభుత్వ చికిత్స కంటే నివారణకు ప్రధానంగా నెక్స్ట్ క్యూబా పర్యటన గురించి మానవాభివృద్ధి సూచి. క్యూబా పర్యటన సముద్రం మధ్యలో నెలకొని ఉన్నందున అందమైన దృశ్యాలతో కలగడుతుంది. క్యూబా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఆదాయ వనరు పర్యటన. 2018 నాటికి 4.7 మిలియన్లకు పైగా పర్యటన సందర్శించి ఈ దీపం అనుకూల వాతావరణం, సుందరమైన బీచ్లు, చారిత్రక వలసవాద నిర్మాణం మరియు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వంలో ప్రపంచం ప్రసిద్ధి చెందింది. క్యూబా పర్యటన రంగాభివృద్ధి వెనుక ఫిడెల్ క్యాస్ట్రో ఈ రోజులలో చేసినటువంటి కృషి తదుపరి సమాచారాన్ని తెలుసుకున్న అంశాలు: ఫిడెల్ క్యాస్ట్రో విజయాలు, ఆర్థిక అంశాలు ఎదురైన ప్రజల ఆయుర్దాయం ఎంతో పెరిగింది. కోరుకున్న అమెరికా స్థాయి క్యూబా ప్రజల ఆయుర్దాయం పెరిగింది అంటే క్యాస్ట్రో అనుసరించిన విధానాల ప్రకారం కారణం తెలుసుకున్నాము. క్యూబా వైద్య ఆరోగ్య విధానం సాధించిన ప్రగతి క్యాస్ట్రో అనుసరించిన ప్రగతిని కారణం తెలుసుకున్నాము. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచనలో ప్రస్తుతం 193 దేశాల్లో క్యూబా 97వ స్థానంలో ఉండడం క్యాస్ట్రో వేసిన పునాదాలను పాలకులు అనుసరించిన విధానం తెలుసుకోవాలి. ఫిడెల్ క్యాస్ట్రో అపజయాలు: అమెరికా విధిన అంశాల ఫలితంగా క్యూబా ఆర్థిక పరిస్థితి కంటబడుతుంది మరియు వారి తలసరి ఆదాయం నాటికి అమెరికా దేశాలన్నింటిలో పోల్చుకుంటే తక్కువ. సోవియట్ యూనియన్ ఉన్న కొంతకాలం క్యూబా ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. సోవియట్ పతనం తర్వాత సహాయం ఆగిపోవడంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో కూలిపోయింది. మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అణచివేసే విమర్శలు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ.